ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో కీలకంగా వ్యవహరణ చేసినటువంటి కొంతమంది ప్రియతమ నేతలు ఉంటారు కదా వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీ బాట అవుతున్నారట. ఇంకా ఇంట్లో ముఖ్యంగా మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో ఆల్రెడీ నిన్ననే చేరిక అయ్యిండు. ఉండవల్లి అరుణ్ కుమార్ సార్ సుతం వైసీపీలో చేరబోతున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ అయ్యేస్తున్నది. ఈ ముచ్చట జపాన్ రైలు కంటే ఈ స్పీడ్గా ఉరుకుతున్నది అయ్యా. ఇక ఈ మేరకు చర్చలు కూడా పూర్తయినాయని చెప్పి కాంగ్రెస్ నుంచి ఇంకొంతమంది సీనియర్ నేతలు సైతం వైసీపీలోకి రాబోతున్నట్టుగా చర్చలు బాగానే నడుస్తున్నాయి. ఇక వచ్చేటోళ్ళేమో ఇట్లా వచ్చేటోళ్ళు ఉంటే ఆల్రెడీ జగనన్న పార్టీల నుంచి జంప్ అయ్యేటోళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది జంప్ అయ్యి వేరే పక్క పార్టీల పంటి తొంగి చూస్తుంటే ఇంకా కొంతమంది పోయే పనులు కూడా బిజీలు ఉన్నారట. ఇక ఇటు జగనన్న పార్టీలో కొంతమంది మాత్రం ఏమంటున్నారంటే, జగనన్న నీవేంటే మేమన్నా, నువ్వేం చెప్తే అది వింటామన్నా, రాబోయే అధికారం ఖచ్చితంగా మనమే చేజిక్కించుకోవాలన్నా, జెండా ఎగరేయాలి ఏపీలో మన వైఎస్ఆర్ సిపిదని చెప్పి గట్టిగానే బల్లలు గుద్ది తొడలు దర్శి జబ్బలు కొట్టుకుంటా మరి సవాల్ చేస్తున్నారట జగనన్నకు సపోర్టుగా. ఈ మేరకు బెంగళూరు కేంద్రంగా చర్చలు కూడా రహస్యంగా బాగానే నడుతున్నాయని అంటున్నారయ్యా. పార్టీల గుసగుసలు గిట్లనే నడుతుంటే ఇక ఉగాది పండగ నుంచి జిల్లాల పర్యటనలకు జగనన్న సిద్ధమవుతున్నాడట. ఇక జగనన్న ప్రవర్తనను దగ్గర వంటి చూసినోళ్ళు జగనన్న వ్యూహం మార్చిండు. ఆయన ఆలోచన మారింది. రాబోయే రోజులల్లో వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి తీసుకురానికే మన అధినేత గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు అని చెప్పి సీనియర్ లీడర్లతో కూడా జగనన్న మాట్లాడుతున్నాడు. వాళ్ళందరినీ మన పార్టీలకు తీసుకురాబోతున్నాడు అనే ముచ్చట ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అందరు అక్కడ చెవులు కొరుకునే తట్టయితున్నదట. పోయినసారి ఎలక్షన్లలో ఓడిపోయిన తర్వాత జగనన్న మాత్రం కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాడు. ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత తీసుకురానికే గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. కానీ ఏదేమైనా కానీ ఒక్కటి మాత్రం నిజముల్లా, అధికారం ఉన్నన్ని రోజులు పదాలు కట్టుకొని తిరిగి అధికారం ఉన్నన్ని రోజులు ఎవరిని కేర్ చేయకుండా ఉస్సని చెప్పి చుట్టూ ఉన్న లీడర్లను మంది మీదకి ఉసిగొలిపి ఎవరు మాట్లాడితే వాళ్లకు ఎవరు అడ్డం తిరిగితే వాళ్ళను ఖాతాలో లేకుండా చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగనన్న ఇప్పుడు వ్యూహం మార్చి మళ్ళా అధికారంలోకి రావాలని చూస్తున్నాడనంటే అసలు పబ్లిక్ జగనన్న నమ్ముతారా లేరనే చర్చ కూడా బాగానే నడుస్తున్నదని చెప్పి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ చెవులు కొరుకునుడు స్టార్ట్ చేసిల్లయ్యా. మరి ఇప్పుడు జగనన్న కొత్తగా వ్యూహం మార్చి మళ్ళా ప్రజల్లోకి వస్తున్నాడనంటే మరి చూసేటోళ్ళు పరదాలు కట్టుకొని వస్తాడా లేకపోతే పబ్లిక్ గానే వస్తాడా, అది మాత్రం మాకు క్లారిటీగా ఇయ్యండ్రి సారు అని అంటున్నారు. ఈ ముచ్చటేరికైనా పార్టీ ఒక్కరు.